ఈ ఉజ్జియా వయస్సు దావీదు వయస్సు ఒకటే. దావీదు గొల్యాతును కొట్టే వయస్సు, ఉజ్జియాను దేవుడు ఆశీర్వదించే వయస్సు ఒకటే. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా దావీదుని ఆశీర్వదించి, శ్రమలు లేవా దావీదుకి? శ్రమలు లేవా? కోట విడిచిపెట్టి తోటకి వెళ్ళిపోయాడే, అంతఃపురం వదిలేసి కట్టుబట్టలతో అడుగుతాడు తిరిగాడే, వదిలేశాడా? దేవుడు అదల్లా నీకు చిన్న శ్రమ వస్తే ఊరొగ్గెత్తను అంటున్నావు దండం, చిన్న ఇబ్బంది వస్తే చర్చికి రాని అంటున్నావు నమస్కారం, ఇంటిలో గొడవ వచ్చినా చర్చుకుంటూ పోతున్నా. చర్చి సంఘం దేవుడు నీకేమైనా అన్యాయం చేశాడా? నీకు మీ ఆయన గొడవ వస్తే చర్చి మారేడు ఏంటి? నీకు మీ అమ్మకి, నీకు మీ అత్తకి, నీకు మీ ఇంటోళ్ళకి గొడవ గండుకో మనస్పర్ధతో మాట పేచియో వస్తే చర్చి మానేయడం ఏంటి? ఆరాధన మానేయడం ఏంటి? ఈ సంవత్సరం చెబుతున్నా అలాంటి పిచ్చేస్తారు మానేయండి. నీకేమొచ్చినా చర్చికి వచ్చి మేము నీకోసం ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ పావురం నీ మీదకి వస్తుంది, ఆ వాక్యం నీలోకి వస్తుంది, ఆ అభిషేకం నిన్ను ఆదరిస్తుంది. అంతేగాని మానిక దావీదు ఎటు పారిపోవాలా? ఎన్ని శ్రమలు వచ్చినాయి? మామే చంపుతానన్నాడు, కొడుకు చంపుతానన్నాడు, శత్రువులు చంపుతానన్నారు, నా నిలబడ్డాడు. అంతే. నువ్వు నిలబడగలవా? దేవుడు కృపిస్తాడు. తర్వాత యేసుప్రభు వారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో వ్యక్తి యేసుప్రభు. మత్తయి సువార్త 4:24 ఈ మాటతో నేను ముగించాలనుకున్నాను. ఆయన కీర్తి ఎవరి కీర్తి? యేసుప్రభు కీర్తి. అనేక రకాలైన వ్యాధిగ్రస్తులందరినీ తీసుకొని వస్తే స్వస్థపరిచింది. ఈ మాటతో నేను ముగిస్తా. నీవు స్థిరపడిన తర్వాత మీకు ఎంతమందికి భాషల వారు దేవుడు ఇచ్చాడు? మీకు తెలుసా? భాషలు మాట్లాడే విషయంలో, దేవదూతల భాషలో మాట్లాడే విషయంలో నీకు ఎందుకు అర్థమవుతుంది తెలుసా? అది అర్థం కాదు. అందుకు నమ్మకాన్ని వదిలేస్తా. నీకు తెలుసో తెలియకపోయినో అందులో నువ్వు భాషలు మాట్లాడి నీ వ్యక్తిగతంగా కావచ్చు, నువ్వు ఆరాధనలో కావచ్చు, భాషలు మాట్లాడితే రెండో కృప వారు ఏమిస్తాడో తెలుసా? ప్రవచన వారు. నువ్వు ప్రవచిస్తావు, తర్వాత స్వస్థపరుస్తావు, తర్వాత భాషలకు అర్థం చెబుతావు. ఒకటి ఇవ్వగలడు. కారణం నీ నమ్మకాన్ని బట్టి. స్తోత్రం. నీ నమ్మకాన్ని బట్టి నువ్వు భాషలో, ఆరాధనలో దేవుడు తాకినప్పుడు, అభిషేకించినప్పుడు మాట్లాడతావు. అక్కడతో స్తోత్రం వదిలేస్తావు. అలా కాదు, నువ్వు మోకరించి స్తోత్రాలు చెప్పి భాషలు మాట్లాడి ఆరాధించు. అది నీకును ఎవరికి అర్థమవుతున్న బైబిలే చెబుతుంది. చదువుతారా? ఆ మాట ఎక్కడ ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. ఎవరికి క్షేమం? భాషలు మాట్లాడేవాడు ఎవరికి క్షేమం? భాషలు మాట్లాడితే, అన్ని భాషలు లేదా దేవదూత భాషలు మాట్లాడితే దేవదూత భాషలు మాట్లాడితే ఎవరికి లాభం? వాక్యం చదువు.
ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుచేయును. కూర్చో. మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే కానీ వాటికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, మీద భాషల్లో మాట్లాడితే గట్టిగా చదువు. భాషతో మాట్లాడేవాడు కాదు, మనుషులతో కాదు. ఎవరితో? ఎవరితో? ఆ దేవదూత భాష ఎవరితో మాట్లాడినట్టు? మనుషుడెవడో ఆత్మ వలన కృపావరం నీళ్ళు స్థిరమైతే నీ ఆత్మ స్థిరమవుతుంది. కృపావరం నీళ్ళు స్థిరమైతే నువ్వు ఫలములో స్థిరమవుతావు, ఆర్థికంగా స్థిరమవుతావు, ఆరోగ్యపరంగా స్థిరమవుతావు. నువ్వు భక్తిలో స్థిరం కాకపోతే ఇంకెక్కడా స్థిరం కాలేదు. నీ ప్రార్థనలో స్థిరం కాకపోతే ఎలాంటి సహాయం చేస్తాడట? ప్రేసలా దేవుడు దావీదుకి కానీ గొలియాతు కొట్టిన దగ్గర, గొలియాతును కొట్టిన దగ్గర దావీదుకి ఎలాంటి సహాయం దొరికింది? దేంతో కొట్టాడు? ఎలాంటి సహాయం అండి? ఎలాంటి సహాయం?